మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీల తీరుతెన్నులు ఇవాళ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఆపరేషన్లు పూర్తి చేసేస్తున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కణుతులను తొలగించడంలోనూ ఇవాళ మినిమల్ ఇన్వెజివ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోంది. ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా కణితి విస్తరించినంత మేరకు చక్కగా తొలగించగలుగుతున్నారు. క్యాన్సర్ బాధితులకు వరం లాంటి మినిమల్ ఇన్వెజివ్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ పదమే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు అన్ని రకాల క్యాన్సర్లను సులభంగానే నయం చేయగలుగుతున్నారు. కాకపోతే ఈ క్యాన్సర్లను కాస్త తొలి దశలోనే గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించగలిగిన పరీక్షలు కూడా చాలానే అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం క్యాన్సర్లకు 3 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి: సర్జరీలు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు. ఈ 3 చికిత్సల్లోకి ముందు నుండి ఉన్నది మాత్రం సర్జరీలే అని చెప్పాలి. ఒకప్పుడు ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ మిగతా అవయవాలకు కూడా వ్యాపిస్తుందనే అపోహ ఉండేది. అయితే తర్వాత ఆ భావన తప్పని తేలింది. తర్వాత అన్ని రకాల క్యాన్సర్లకు అవసరమైనప్పుడల్లా సర్జరీలు విస్తృతంగా చేస్తున్నారు. అయితే ఇటీవల సర్జరీలకు సంబంధించిన పరికరాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా పెద్దగా కోత లేకుండానే క్యాన్సర్లకు సర్జరీలు చేస్తున్నారు. వీటినే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు అంటారు. పొట్టలో వచ్చే క్యాన్సర్లు, అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్లకు ప్రస్తుతం మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో సర్జరీలను ఎక్కువగా చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఎంత పెద్ద ఆపరేషన్ అంటే అంత పెద్ద కోత ఉండేది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు మనకు. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అంటే ఏంటంటే మనం అంత పెద్ద కోత చేయకుండా చిన్నగా 3-4 హోల్స్ చేసి దాని ద్వారా కెమెరా పంపించి ఇన్స్ట్రుమెంట్స్ పంపించి లోపల మనం ఆపరేషన్ చేస్తున్నాం. అంటే కీహోల్ సర్జరీస్ అంటారు. సో కీహోల్ సర్జరీస్ అనేది ఏంటి అంటే మనం మినిమల్లీ ఇన్వేజివ్ అనము, మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అంటాము. బెస్ట్ టెర్మినాలజీ అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ. అంటే మనం లోపలికి చేసేటువంటి యాక్సెస్ అనేది చాలా తక్కువగా చేస్తున్నాము. బట్ లోపల సర్జరీ ఏదైతే ఉంటుందో అది సేమ్ సర్జరీ ఉంటుంది. అంటే ఇంతకుముందు క్యాన్సర్లో ఎంత మేజర్గా అయితే సర్జరీ చేయాల్సి వచ్చేదో సేమ్ అదే మేజర్ సర్జరీ మనం ఇప్పుడు కీహోల్ సర్జరీ ద్వారా చేయగలుగుతున్నాము. సో ఇది దేంట్లో ఏ క్యాన్సర్స్లో చేయగలుగుతాము ఏంటి అంటే మన అబ్డామిన్లో చేసే కడుపులో ఉన్నటువంటి ఎటువంటి క్యాన్సర్కైనా కూడా మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. ఛాతీలో ఉండేటువంటి క్యాన్సర్ అంటే ఏంటి, అన్నవాహికకు ఈసోఫేగస్ అంటారు, అన్నవాహికకు వచ్చేటువంటి క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్స్, వీటన్నిటిని కూడా మనం ఈ కీహోల్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. సో ఈ సర్జరీ మనం కడుపులో చేసినట్టయితే లాప్రోస్కోపీ సర్జరీ అంటాము. అదే థొరాక్స్ అంటే ఛాతీలో చేసినట్టయితే థొరకోస్కోపిక్ సర్జరీ అంటాము. వీటిలోనే ద నెక్స్ట్ జనరేషన్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ అనేది సిమిలర్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ, కాకపోతే సర్జన్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ని పట్టుకునే బదులు రోబోటిక్ ఆర్మ్స్కి అటాచ్ చేసి వాటిని ఆపరేట్ చేస్తూ సర్జరీ చేస్తారు. మినిమల్ యాక్సెస్ సర్జరీతో ఉండే ప్రయోజనాలు అంటే మనం పేషెంట్ పరంగా చూసినట్టయితే నెంబర్ 1 పెద్ద కోత ఉండదు కాబట్టి పేషెంట్ అనేది రికవరీ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. రెండవది మనకేంటి, లోపల సర్జరీ ద్వారా కూడా మనం వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా బ్లీడింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో బ్లడ్ లాస్ అనేది కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. బట్ ఆపరేషన్ అనేది సేమ్ కైండ్ ఆఫ్ సర్జరీ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్లో పర్టికులర్లీ చూసినట్టయితే చాలామంది ఆపరేషన్ తర్వాత దీని కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అటువంటి డిలేస్ లేకుండా నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అనేవి ఈజీగా తీసుకోగలుగుతారు. అదే సర్జన్ పరంగా చూసుకున్నట్టయితే మనకేంటి అడ్వాంటేజ్, నెంబర్ 1 విజువలైజేషన్ అంటాము. అంటే కెమెరాలో చూస్తుంటాము, ఆ కెమెరాలో చూసింది మనకు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కనిపిస్తుంది. కాబట్టి మనకు లాప్రోస్కోపీలో అయితే మన కంటితో చూసిన దానికంటే 2 to 3 times పెద్దగా ఉంటుంది. కాబట్టి మనకు సైడ్లో పక్కనే ఉన్నటువంటి ఆర్గన్స్ కానీ పక్కనే ఉన్నటువంటి రక్తనాళాలు, నరాలు ఇవి క్లియర్గా కనపడతాయి. ఇదే మనం రోబోటిక్ సర్జరీలో చూసుకున్నట్టయితే దాదాపు 10 రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది. కాబట్టి రోబోటిక్ సర్జరీలో ప్రెసిషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు లాప్రోస్కోపిక్ సర్జరీ. క్యాన్సర్ దీర్ఘకాలికంగా వేధించే జబ్బు, మనిషిని నిర్వీర్యం చేసే మహమ్మారి.
ఈ నేపథ్యంలో సాంప్రదాయకంగా పెద్ద పెద్ద కోతలతో ఆపరేషన్ చేసి దీర్ఘకాలికంగా ఆసుపత్రిలోనే ఉంచటం, ఆపరేషన్ సమయంలో రక్తం పోవటం, కోలుకోవటానికి రోజుల తరబడి సమయం పట్టటం, ఇన్ఫెక్షన్లు సోకటం లాంటివి క్యాన్సర్ పేషెంట్లకు మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోతల్ని బాగా తగ్గించటం, కోలుకోవటానికి తక్కువగా సమయం తీసుకోవటం, రక్తస్రావం పెద్దగా లేకపోవటం లాంటి సౌలభ్యాల్ని కల్పించే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు క్యాన్సర్ పేషెంట్లకు వరమనే చెప్పాలి. ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్ మొదలుకొని పొట్టలో వచ్చే అనేక క్యాన్సర్ల వరకు ప్రధాన చికిత్స సర్జరీల ద్వారానే జరుగుతోంది. ఒకప్పుడు ఏదైనా అవయవానికి క్యాన్సర్ వస్తే ఆ అవయవంతో పాటు చుట్టుపక్కలుండే భాగాల్ని కూడా తొలగించేవారు. కానీ ఇప్పుడు కేవలం క్యాన్సర్ సోకిన నిర్దిష్ట ప్రాంతాన్ని మాత్రమే తొలగించి మిగతా అవయవాలను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. ఇంతకుముందు మేజర్ సర్జరీస్ అన్నీ కూడా దే యూస్ టు బి మేజర్ ఆర్ సూపర్ మేజర్ సర్జరీస్ అనేవాళ్ళం అండి. సో పోతున్న కొద్దీ మనం ఏం చేస్తున్నాము, రైట్ నౌ క్యాన్సర్ సర్జరీలో మనకు ఐడెంటిఫై అంటే ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు. అంటే లెట్స్ సే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అది ఎటువంటి చంకలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ అనే వాటికి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిందా లేదా, ఇంతకుముందు అందరి పేషెంట్లకి స్ప్రెడ్ అయిందా అని లేదా అని తెలుసుకోవడానికి చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ అన్నీ కూడా తీసి టెస్టింగ్ పంపించేవాళ్ళం. దానివల్ల కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ కలవడం చేయడం జరుగుతూ ఉండేవి. ఇప్పుడు రైట్ నౌ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం. అంటే ఎర్లీ క్యాన్సర్స్లో స్ప్రెడ్ అయిందా లేదా అనే డౌట్ ఉన్న పేషెంట్స్లో ఇటువంటి మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి అది ఎక్కడికి వెళ్తుంది, ఏ లింఫ్ నోడ్స్కి అనేది వెళ్తుంది అనేది చూసుకొని అటువంటి లింఫ్ నోడ్స్ని మాత్రమే తీసి టెస్టింగ్ పంపిస్తాం. సో దానివల్ల ఏంటి అని చెప్పంటే మొత్తం అంతా లింఫ్ నోడ్స్ తీయడము, దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది మనకు బయట ఉన్నటువంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వాటికే కాకుండా అబ్డోమిన్లో కూడా మనం చేస్తున్నట్టయితే మనకేంటి దాంట్లో కూడా ఐసీజీ అని చెప్పి ఒక ఇంజెక్షన్ వచ్చింది. దాని ద్వారా కడుపులో ఉన్నటువంటి అంటే గర్భసంచి దగ్గర వచ్చే క్యాన్సర్స్ కావచ్చు, వేటికైనా కూడా మనం ఇంజెక్షన్ చేసి ఓన్లీ దాన్ని స్ప్రెడ్ ఎక్కడికి అవుతుందో అంతవరకే లింఫ్ నోడ్స్ తీయడం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఇదే విధంగా ఏంటి మనం సేమ్ టెక్నాలజీస్ని వాడుకుంటూ నెక్స్ట్ ట్యూమర్ ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంది, ట్యూమర్ స్ప్రెడ్ ఏ విధంగా జరుగుతుంది, ఇటువంటి అన్నిటిని కూడా మనం గుర్తుపట్టడానికి అవుతుంది. కొన్ని ఆపరేషన్స్లో మనకేంటి పక్కనున్న అంటే నరాల్ని కానీ లేదంటే అన్నవాహికని మనం ఊపిరి తీసుకునేటువంటి దాన్ని కానీ వీటన్నిటిని కూడా మనం ఇంజెక్షన్ చేసుకొని ఒక్కొక్క దాన్ని సపరేట్గా మనకు కనిపించేటట్టుగా చేసుకోగలుగుతున్నాం. అంటే ఇది ఎక్కడుందో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మన కంటి ముందే కనపడుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఆపరేషన్లు అనేవి చాలా ఈజీ అవుతున్నాయి. పక్కన ఉన్న స్ట్రక్చర్స్కి డ్యామేజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ వస్తున్నాయి. తక్కువ కోతలతో ఎక్కువ ఫలితాలనిచ్చే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలకు తోడుగా ఇటీవలి కాలంలో రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ సర్జరీల్లో తాజాగా వచ్చిన ఈ మార్పుల వల్ల కోతలు బాగా తగ్గిపోయాయి. దీంతో రక్తస్రావం బాగా తగ్గిపోవటం, కోతలు మానటానికి తక్కువ సమయం పట్టడం లాంటి ప్రయోజనాలతో పాటే క్యాన్సర్ సోకిన భాగాల్ని కూడా ఖచ్చితత్వంతో తొలగించటం జరుగుతోంది. ఫలితంగా పేషెంట్లు త్వరగా కోలుకోవటం సాధ్యపడుతోంది. రోబోటిక్ సర్జరీల్లో అయితే 3 డైమెన్షన్లో క్యాన్సర్ సోకిన ప్రాంతాన్ని అత్యంత ఖచ్చితత్వంతో తొలగించే వీలుంటుంది. ఇవన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్లకు చికిత్సలో సౌలభ్యాన్ని అందజేసేవే. ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు, సింగిల్ పోర్టు సర్జరీ లాంటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కోతల బాధ తప్పుతుంది. ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. త్వరగా కోలుకుంటారు. శారీరకంగా, మానసికంగా కూడా స్వాంతన లభిస్తుంది.